పడతా ఉంది కైతాన్లో. ఇవాళ ఈరోజు మేము ముజాయిక్ పని ముజాయిక్ పని లేదు ఈరోజు. అంటే వేరే పాకిస్తాన్ వాళ్ళ కాడికి పోతాను టైల్స్ పని. అంటే పాకిస్తాన్ టైల్స్ పని పోతాను. పోయి ఏదో ఒకటి చేసుకోవాలి, ఎందుకంటే రూమ్లో ఉంటే ఇబ్బంది, దానికి ఇబ్బంది. ఇట్లా పనికి పోతే గణం పని చేసుకోవచ్చు. వేట్లో పనికి పోతుంటే జీవితం, పని లేకుంటే వృధా అన్నమాట. ఓకే మిత్రులారా, అయ్యా ఈరోజు వర్షం పడుతున్నది కదా, అందరూ బస్సు దిగిపోయినరు పని లేదని. నేను వేరే సార్ టైల్స్ పని ఉంటే పోతున్నా. ఓకేనా, సరే. పాకిస్తాన్ వాళ్ళ టైల్స్ పని ఉంటే పోతాను. ఆ రూమ్కి సాయంత్రం వచ్చాలి 3-4 గంటల. అందులోనే చేస్తా ఉన్నాం. వాన వచ్చాలి. టైల్స్ అన్నీ అమ్మాయాలి. కోయట్లో పడవ చూడండి ఎంత బాగుందో, చూశారు కదా. పడవ బోట్ అంటారు, బాగుందిలే ఇక్కడ పడవ. ఇది బాగా ఈ సముద్రంలో పోయి పుస్తని పోతుంది పడవ అన్నమాట. ఎక్కి దూరం తిరుగుతూ ఉంటుంది, ఎక్కుతూ ఉంటుంది. అది మిత్రులరా పడవ. బాయ్. మనం వచ్చేసి నాది కాడ నుంచి ఇంకా అసలు పోయి అది కాంచి ఇంకా అంబులెన్స్లు ఎటుంటాయి కోయట్లో, చూశారు కదా. ఇటుంటాయి అంబులెన్సులు. ఇది ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి. సిలిండర్ తోడు కోయట్లో, భారతదేశంలో సిలిండర్ కూడా అట్లా 7 ఉండేవి. కంటైనర్ తింపుతుంటారు లోల్లో కూడా అనేది. ఇట్లుంటాయి సిలిండర్. మనం సిలిండర్ ఇచ్చి కొత్తది డబ్బులు ఇచ్చి 750 పిలుచులో మన లెక్క 225 రూపాయలు ఇచ్చి డబ్బులు తీసుకోము. ఇది ఇస్తా సిలిండర్, అన్ని సిలిండర్లు అట్లా. మనం ఒకసారి ఏం తీసుకొచ్చింది గుడాన్ ఉంటుంది ఇట్లా